Dr. Narayana Group of Institutions and I Create Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఒక మర్డర్ కేసు, కూకట్పల్లి సహస్ర హత్య కేసు అనమాట. అయితే ఈ కేసులో రోజుకొక కొత్త నిజం బయటకు వస్తుందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సీసీ ఫుటేజ్లో అయితే ఒక అబ్బాయి సంజయ్ అనే వ్యక్తి అక్కడ దగ్గరలో తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపించాడు, ఆయన్ని తీసుకున్నాం రికమాండ్లోకి అని చెప్తా ఉన్నారు. అయితే దాంతోపాటుగా అమ్మాయిపై 20 పైగా కత్తిపోట్లు, మెడపై గాయాలు, ఇవన్నీ చూస్తే ఇది చాలా రకరకాలుగా దీన్ని ముందుకు వెళ్తుంది. దీన్ని ఇంకా ఎంతో చర్చించాల్సిన విషయాలు అయితే ఉన్నాయని చెప్పేసి చాలామంది అనలిస్టులు సైతం సొంత స్టేట్మెంట్స్ని అయితే బయటకు రప్పిస్తూ ఉన్నారు. దీనిపై హైకోర్టు అడ్వకేట్ అయిన మన నరేష్ శుంకర గారు ఏమంటారు తెలుసుకుందాం ఈరోజు. నమస్కారం సార్. నమస్తే అండి. ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది, వేల కొద్ది, నాకు తెలిసి ఇన్ ఫ్యూచర్లో లక్షల కొద్ది కేసులు అవుతాయేమో ఇలాంటివి. ఎందుకంటున్నానంటే దేనికైనా ఒక రెఫరెన్స్ ఉంటుంది ఒక కేసుకి. ఇప్పుడు ఈ కూకట్పల్లి సహస్ర హత్య కేసు అనేది కూడా దీనికి సంబంధించి ఎన్నో రెఫరెన్స్ కేసులు అయితే కనిపిస్తాయని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అమ్మాయిపై ఈ పదం అనేది తీసుకొస్తూ కూడా కొన్ని స్టేట్మెంట్లు విసురుతున్న టైంలో అమ్మాయిపై జరిగిన గాయాలు కానీ, లేకపోతే అమ్మాయిపై రేప్ జరిగే ఈ సూచనలు కనిపించాయని చెప్పేసి డాక్టర్లు కానీ ఎవరి కోణంలో వాళ్ళు మాటలైతే వినిపిస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే విసురుతూ ఉన్నారు. ముఖ్యంగా ఒక అమ్మాయికి ఎందుకు రక్షణ లేకుండా పోతుంది, అమ్మాయి సొంతంగా అవతల పర్సన్ ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవడం కూడా చాలా అవసరం అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా ఎవరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? అసలు నేరాలు ఎందుకు జరుగుతాయి, నేరస్తుల యొక్క స్వభావం ఏముంటుంది అని చెప్పంటే కనుక ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. నేరాలు జరగకుండా ఆపగలుగుతామా అని అంటే కనుక అబ్సల్యూట్లీ ఆపలేం. ఎందుకు అని అంటే కనుక నేరాలు జరగడానికి ప్రధానమైన కారణాలలో ఆ మూలాల్లోకి మనం వెళ్ళాలి. ఫస్ట్ ఏంటి? పేదరికం, ఫాస్ట్ గ్రోయింగ్ ఆఫ్ ది అర్బనైజేషన్, పట్టణీకరణ పెరిగిపోతుంది. అంతకుముందు కుటుంబం అని అంటే కనుక ఒక వసతిక కుటుంబం అంటే ఆ బంధాలు, బాంధవ్యాలు, వాటి విలువలు ఉండేవి. ఇప్పుడు ఇంట్లో ఇద్దరుంటున్నా కూడా ఆ మొగుడు పిల్లల మధ్య సఖ్యత ఉండట్లేదు. నలుగురు ఉంటే కనుక ఇద్దరు పిల్లల మధ్య సఖ్యత ఉండట్లేదు, ఆ బంధం అనుబంధాలు ఉండట్లేదు. సో ఆ యొక్క కుటుంబ విలువలు, అదేవిధంగా బాధ్యతలు అనేది పూర్తిగా మారిపోయింది, డిజిటలైజేషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా నన్ను 10 మంది గుర్తుపట్టాలి, 10 మంది గుర్తుపట్టడానికి నేను ఎంత దిగజారిపోవాలి, దానికి నేనేం చేయాలి, ఇవన్నీ కూడా నెగిటివిటీ. ప్రజలు కూడా ఒక మంచిని 10 మందికి చేరవేయడం కంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక చెడుని 100 మందికి చేరువేయడానికి వాళ్ళకి విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. సో వీటిలన్నిటిని కూడా కట్టాలు చేసినప్పుడు మాత్రమే నేర స్వభావం అనే ఒక ఆలోచనని మనము మెదడు నుంచి తొలగించగలం. అది సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అయితే ఇక్కడ కూకట్పల్లికి సంబంధించిన ఘటన మనం చూసుకున్నట్లయితే కనుక ఆ విధంగా ఆ పాప ఒంటి మీద 18 కత్తిపోట్లు, అంటే మెడ మీద కావచ్చు, అదేవిధంగా బాడీ స్టమక్ మీద కావచ్చు, వీటి మీద కావచ్చు, పొట్ట మీద కావచ్చు, ఈ విధంగా చేశారు అని అంటే కనుక బాగా కక్షతోటి ఏదైనా గొడవ గురించి కానీ మరే ఇతర కారణాల చేత కానీ ఎప్పటి నుంచో కోపంతో రగిలిపోయి ప్రతీకారం తీర్చుకోవడానికి తగిన సమయం దొరికినప్పుడు ఆ యొక్క సమయంలో ఈ విధంగా విచక్షణరహితంగా చేసినటువంటి చర్య కింద మనకు కనిపిస్తుంది. అక్కడ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ హత్య ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల మధ్యలో జరిగి ఉండొచ్చు అని చెప్పి పోలీస్ అధికారులు చెప్పడం జరుగుతుంది. కూకట్పల్లి అని అంటే కనుక మహానగరంలో చాలా అతిపెద్ద ఏరియా. అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లోకి వచ్చేటువంటి ఏరియా. అంటే అడ్వాన్స్ టెక్నాలజీగా చెప్పుకునే నేటి మన నగరంలో అటువంటి కూకట్పల్లి ఏరియాలో ఉదయం, అది కూడా 4వ అంతస్తులో, లిఫ్ట్ లేని ఇంట్లో 4వ అంతస్తులో కింద నుంచి పైకి ఎక్కి ఆ పాపని అతి కిరాతకంగా చంపి మళ్ళీ తాయితీగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. అది ఎవరు ఎందుకు చేశారు అనే కోణాలని వెతికే పనిలో పోలీసు వ్యవస్థ నిమగ్నమై ఉంది. అది చూడడానికి బేసికల్గా ఏం జరుగుతుందంటే నవ్వే డేస్ ఏదైనా హత్య కానీ ఎటువంటి నేరం జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా దాంట్లో చూస్తున్నారు, ఎవరైనా ఐడెంటిఫై చేస్తున్నారు, పట్టుకుని చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అక్కడ సీసీటీవీ కెమెరాస్ అవైలబిలిటీ లేకపోవడం ఫస్ట్ మైనస్, రెండోది ఉన్న కెమెరాస్ పనిచేయకపోవడం రెండోది ఇక్కడ ప్రధానమైన లోపాలు. అంటే ప్రతి కారణం కూడా చాలా అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉంది. అక్కడ సంజయ్ అనే అబ్బాయి అక్కడ తిరగడం కానీ, ఇంటి ఓనర్ కొడుకు హత్య చేశాడని వార్తలు కానీ,
లేకపోతే చేసిన హత్య ఒకరు కాదు నలుగురు చేశారని చెప్పేసి, ఎందుకంటే డాక్టర్లు చెప్పే ఒక అనాలిసిస్ అనేది ఉంటూ ఉంటుంది. ఇన్ని విధాలుగా పొడవడం కానీ అమ్మాయిని, అంటే ఇంత క్రూరమైన హత్య అనేది క్లారిటీ వచ్చింది. ఏదో పెద్ద కారణం ఉండే చేశారు అన్నట్టుగా కనిపిస్తుంది తప్ప, ఏదో అమ్మాయిని రేప్ చేయబోయి ఈ హత్య చేశారు అనే విధంగా కనిపించట్లేదని చెప్పేసి అనలిస్టులు చెప్తున్న స్టేట్మెంట్లు. ఇన్ని కోణాల మధ్య దీనికి ఎప్పుడు వస్తుంది ఆన్సర్ అంట? దీనికి పోలీసులకు సంబంధించి ఏం చెప్తా ఉన్నారు? మరే విధంగా ఉంది? ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అండ్ కంక్లూషన్, ఇవన్నీ ప్రధానంగా మనం అంటే పోలీస్ వాళ్ళ నుంచి చేయాల్సింది. ఇటువంటి హత్య జరిగినప్పుడు అంటే మొత్తం మీడియా అంతా కూడా దీని మీద ఫోకస్ చేసి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అయ్యో పాపం ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పని. వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం చూసుకున్నా కూడా తల్లి ల్యాబ్ టెక్నీషియన్గా, తండ్రి ఏమో మెకానిక్గా ఉండటం జరిగింది. చుట్టుపక్కల పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కనుక చంపుకునేంత గొడవలు ఏమీ లేవు, కానీ ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి కానీ అటువంటి కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు విచారించామని చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా అనుమానాస్పదంగా తల్లిదండ్రులు కూడా ఎవరి మీద అనుమానం అనేది వ్యక్తం చేయలేదు. సో ఇది ఒక ఏ విధంగా ముందుకు వెళ్ళాలి తెలియనటువంటి పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఉండిపోయింది. అదేవిధంగా అదే ఫ్లోర్లో ఉండే ఒక ఒరిస్సాకి సంబంధించిన ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఒక తాయిత కట్టుకుని ఉంటే కనుక ఈ మూఢనమ్మకాల నేపథ్యంలో ఏదైనా సరే అనారోగ్య కారణంతో ఏమన్నా బలి ఇస్తే అటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. అది కూడా లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక మీరు అంటున్నట్టు ఇంటి ఓనరు లేదంటే కనుక ఎక్స్ వై జెడ్ అంటే ఇవన్నీ కూడా పోలీసుల నుంచి టెక్నికల్ డేటా వచ్చి వాళ్ళు మనకి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేంత వరకు కూడా అవన్నీ ఊహాగానాల కిందటే మనం పరిగణించాలి. అయితే ఇక్కడ అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు నిజంగా భయపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఒకటి దిశ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు వరకు ఎన్నో రకరకాల కేసులు. ఒక ఆడపిల్లని పెంచడానికి భయపడుతున్నారు. ఎందుకు అంటే ఇలాంటి కారణాల వల్ల అని చెప్పడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి అలాంటి తల్లిదండ్రులకి ఏం చెప్తారు? నిజంగా ఆ ఏజ్లో ఉన్న అమ్మాయిలకి ఏం చెప్తారు? వాళ్ళు ఎలా సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఈ రోజుల్లో పిల్లల్ని పెంచాలన్నా వాళ్ళ యొక్క ఆడపిల్లల్ని ప్రత్యేకించి మనము చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలుగా చూసుకోవాలి అని అంటే నేటి యుగంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా బయటికి వెళ్ళి జాబ్ చేసి పిల్లలకి కావాల్సిన కనీస వసతులు సౌకర్యాలు కల్పించే విధంగా వాళ్ళు ఈరోజు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మనం కష్టపడేది పిల్లల కోసమే కదా, దాని గురించే కదా మనం బయటికి వెళ్ళి సంపాదిస్తున్నాం అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఈ కేసులో మనం చూసుకున్నట్లయితే తండ్రి మెకానిక్, తల్లి ల్యాబ్ టెక్నీషియన్. ఉదయమే వాళ్ళ యొక్క విధులకు వాళ్ళు వెళ్ళిపోయారు. కొడుకు స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఈ పాప ఇంట్లో ఉండటం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా ఒంటరిగా ఉండటం జరుగుతుంది. సో ఒక ఆడపిల్లని ఇంట్లోనే విడిచిపెట్టి వెళ్ళారు. వాళ్ళ దృష్టిలో ఏంటి అంటే కనుక ఇంకా ఇంట్లో విడిచిపెడితే ఎటు వెళ్తుంది, దట్టు పెద్ద అనేది సేఫ్ అని చెప్పి పెద్ద పాప కదా అని చెప్పారు. కానీ అటువంటి ఇంట్లో కూడా ఆలోచనను కూడా పటాపంచలు చేసే విధంగా ఈరోజు ఈ సంఘటన జరిగింది. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక తప్పనిసరిగా సంరక్షణ కోసము ఒకళ్ళు పిల్లలతో ఉండాలి. అది తప్పదు. ఎందుకు అని అంటే కనుక వాళ్ళ యొక్క అవసరాలని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని టైం టు టైం మానిటర్ చేసుకుంటా తల్లిదండ్రుల్లో ఒకళ్ళు త్యాగం చేస్తే తప్ప పిల్లల్ని జాగ్రత్తగా పెంచలేనటువంటి పరిస్థితులు నేటి ఈ సమాజంలో ఉన్నాయి. ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క శాంతి భద్రత విషయము చూసుకునే అటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే కనుక దానికి 100 కారణాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క బందోబస్తులు, వాళ్ళ యొక్క కేజ్ ప్రెజర్సు, తగిన సిబ్బంది లేకపోవటము, ఇవన్నీ కూడా కారణాలు. హయ్యర్ అథారిటీస్కి సంబంధించిన పనులు, వాళ్ళతో మీటింగ్లు, ఇవన్నీ కూడా వాళ్ళ కోణంలో కూడా అవన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి ప్రతిదీ కూడా పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు కదా, మన సైడ్ నుంచి కూడా మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. పిల్లలకు సంబంధించి మనం ఏదో సంపాదించి ఇచ్చేస్తాము, కార్పొరేట్ స్కూల్స్లో వేసేస్తాము, వాళ్ళు వెళ్తున్నారు, స్కూల్ బస్సు అరేంజ్ చేసాము, వాళ్ళు వస్తున్నారు దిగుతున్నారు, మనం అన్నీ రెడీ చేసి వెళ్ళాము, పెట్టుకుని తింటారు, కొద్దిసేపు పడుకుంటారు, చదువుకుంటారు అనే కాన్సెప్ట్తో ఉంటే మాత్రము ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మీరు చెప్పింది అంతా కూడా అక్షర సత్యం అని చెప్పవచ్చు. భయపెట్టే సిచ్యువేషన్లో జరుగుతూ ఉన్నాయి. కానీ దీనికి సరైన ఆన్సర్ ఏంటి అనేది ఎవరికి అర్థం కావడం లేదు. పోలీసులు అనే వారు ఉన్నారు, అందరూ ఉన్నారు, తల్లిదండ్రులు ఉంటున్నారు. కానీ ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకున్నా కూడా జరిగే సిచ్యువేషన్స్ వస్తున్నాయంటే ఇంకా దీనికి ఎండ్ ఏంటో తెలియడం లేదు. బట్ మీరు చెప్తున్నట్లు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవడం అనేది మాత్రం తప్పనిసరి పని. అదొక
అవసరమైన పనిగా మారిపోయింది ఇప్పుడున్న టైంలో. అండ్ ముఖ్యంగా ఆడపిల్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్స్, జాగ్రత్తగా ఉండాల్సిన టైం అనేది ఉంది. తప్పకుండా మీ వంతు నేర్పించాల్సిన విషయాలు ముఖ్యంగా ఆడపిల్లలకి నేర్పించడం అనేది చేయండి. ఒక దృష్టికోణం అనేది ఉంటుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడం అయి ఉండొచ్చు, ఎలాంటి వాళ్ళతో ఎలా ఉండడం అనేది అయి ఉండొచ్చు. ఇప్పుడున్న వర్చువల్ యుగంలో, మొబైల్ ఫోన్స్ యుగంలో, వర్చువల్ యుగంలో ఎవరు నమ్ముతున్నాం, ఎందుకు నమ్ముతున్నాం కూడా కారణం లేకుండా అయిపోతా ఉంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఇక్కడ కనబట్టలేదు. అండ్ మీ ఉద్దేశం ఏంటని తప్పకుండా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.